అందరికీ నమస్కారం. నేను డాక్టర్ టి వరుణ్ రాజు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఈ సెయింట్ తెరెసా హాస్పిటల్, సనత్ నగర్, హైదరాబాద్. సో ఈరోజు మేము ఒక వర్క్షాప్ అంటే అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జరీ అనే వర్క్షాప్ కండక్ట్ చేశాము. ఇది ఈరోజు అంటే 31st ఫిబ్రవరి 2020 జనవరి 2026. సో ఈ దాదాపుగా ఒక 200 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, తర్వాత సర్జన్స్, చాలామంది అన్ని మెడికల్ కాలేజెస్ నుంచి, ఇంక్లూడింగ్ కోయంబత్తూర్, సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చారు. సో వీళ్ళందరికీ కూడా ఒక 3 లాప్రోస్కోపిక్ సర్జరీస్, లైవ్ సర్జరీస్ అంటే ఒక ప్రాపర్ వేగా మేము దాన్ని కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్ట్ గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇలాంటి వర్క్షాప్స్ చాలా అవసరం. ఎందుకంటే కమర్షియల్గా కాకుండా సెయింట్ తెరెసా హాస్పిటల్ లాంటి సర్వీస్ హాస్పిటల్స్, అకాడమిక్ హాస్పిటల్స్, దాన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పీజీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి సరిగ్గా నేర్పిస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో లాప్రోస్కోపిక్ సర్జన్స్ కావచ్చు, రోబోటిక్ సర్జన్స్ కావచ్చు. డైరెక్ట్గా మనం రోబోటిక్ సర్జన్స్ కాలేము. సో అకాడమిక్స్ అనేది డెఫినెట్గా మన గవర్నమెంట్ కానివ్వండి, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కానివ్వండి, ముందుకు తీసుకెళ్ళి ఇటువంటి హెర్నియా లాప్రోస్కోపిక్ వర్క్షాప్స్ని ఎన్నో కండక్ట్ చేయాలన్నట్టుగా ఆశిస్తున్నాను నేను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద అడ్మినిస్ట్రేషన్. ఈ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చారు. యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, దిస్ కాన్ఫరెన్స్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఆన్ దిస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. My name is Dr. Rajendra Prasad. I am a surgeon. So I studied my MS from Gandhi Medical College. Dr. Varun sir is known to me for last 3 decades. So he is more dedicated and he has been improving in the surgical skills. హెర్నియా సర్జరీ ఎవరైనా చేస్తారు, బట్ ఈరోజు చేసిన వర్క్షాపు వరుణ్ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. అంటే బయట మనకు ఒక చిన్న స్కార్ కూడా లేకుండా పేషెంట్ని సెకండ్ డే నాడే మనం పంపించేస్తాం. మామూలుగా ఓపెన్ సర్జరీ చేసేది ఉంటే కనీసం ఒక 5 రోజుల నుంచి 7 రోజుల వరకు యాంటీబయాటిక్స్ వాడి డ్రెస్సింగ్స్ అప్లై చేసి తర్వాత మళ్ళీ దానికి ఎంత చేసినా కానీ ఒక మచ్చ అనేది ఉండిపోతుంది. అలాంటిది కాకుండా మా లాంటి సీనియర్ సర్జన్లు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. దానికి మేము చాలా థ్యాంక్ఫుల్ టు డాక్టర్ వరుణ్ అండ్ దిస్ హాస్పిటల్. సో మాతో పాటు మా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చాము. వాళ్ళకి సర్జరీ లాప్రోస్కోపీ ఎలా చేయాలి, డాక్టర్ వరుణ్ గారు లాప్రోస్కోపీతో పాటు అడ్వాన్స్డ్గా రోబోటిక్ కూడా చేస్తున్నారు. ముందు అలాంటి అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.